ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాపం బావగారిని అనవసరంగా అపార్థం చేసుకున్నామే. అవునే శ్రావణి, సోలోగా బావగారిని చూస్తుంటే చాలా బాధేస్తోంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరిని అడుగుదాం? అదే అర్థం కావట్లేదు బాబాయ్. ఓ పని చేద్దాం, నేను వెళ్ళి చార్లతను అడుగుతాను, నువ్వు వెళ్ళి నీలబ్బని అడుగు. అలాగే సార్. సేఫ్టీ కోసం అక్కని సేఫ్ ప్లేస్ కి పంపించి బావ ఒంటరివాడయ్యాడు, భార్య తోడు లేని అనాథయ్యాడు. అమ్మో, నా తమ్ముళ్ళు మరదళ్ళు చూశారంటే నన్ను అపార్థం చేసుకుంటారు. లోపలికెళ్ళి తలుపేసేయడం బెటర్. బావేంటే చార్లత గదిలోకి దూరాడు అంటే అక్క లేదని దాంతోడు వెతుక్కుంటున్నాడా ఏంటి? చూస్తుంటే అలాగే ఉందే. అనవసరంగా ఆయన గురించి మనం పాజిటివ్ గా మాట్లాడుకున్నాం. పద చూద్దాం. ఎక్కడుందబ్బా? చారు, చార్లత. ఎవరు? నేను ఆదిశంకర్ రెడ్డిని. అది స్నానం చేస్తున్నావా? అవును, నీ గురించి ఆలోచిస్తూ స్నానం చేస్తా ఉండా. రే అటు చూడు. హలో, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బావగారి బాగోతం చూస్తున్నాం. భాగవతం శ్రీకృష్ణుడిది కదా. మీ అన్నయ్య కూడా శ్రీకృష్ణుడే, చిలిపి కృష్ణుడు. నువ్వు నా గదిలోకి వచ్చావని నేను అస్సలు ఊహించలేదు. అది రావాల్సి వస్తుందని నేను అనుకోలేదులే. నా కోసమే వచ్చి ఉండవు కదా. కాదు, మీ నాయన కోసం వచ్చాను. ఇంతకీ ఆయన ఎక్కడా? చెప్పనుగా. ప్లీజ్ చారు, చెప్పవా ప్లీజ్. ఓ ముద్దు ఇవ్వు, చెప్తాను. ముద్దడిగావంటే గుద్దుకు చంపేస్తానేమనుకున్నావు? అది మేము నమ్మం. మా అన్నయ్య ఏంటి చార్లత గదిలోకి వెళ్ళడం ఏంటి? మా కళ్ళతో మేము చూసాము. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? మా అన్నయ్య అలాంటి వాడు కాదు. ముద్దు వద్దు, ఒక్కటే. ఆ ఒక్కటి అడుక్కు. కాసేపటి క్రితం మేము అలానే పొరపాటు పడ్డాం. కావాలంటే తలుపు తట్టి చూడండి. తప్పు. ముద్దు వద్దు. తీసుకోకుండా వదిలిపెట్టనుగా. నేను తలుపు తీసుకుని వెళ్ళిపోతానుగా. ఆ